పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా దాదాపు 30 మంది సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. సంధ్యా 70mm థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోలో భాగంగా తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయింది. ఒక బాబు హాస్పిటల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తద్వారా జరిగిన పరిణామాల బట్టి సినిమా ఇండస్ట్రీకి ఇకపైన హైక్స్ ఉండవు, బెనిఫిట్ షోస్ ఉండవు అని ప్రభుత్వం అయితే ప్రకటించింది. దాంట్లో భాగంగా వారిని కలవడానికైతే సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రిని కలవడానికైతే సినీ ప్రముఖులు వెళ్ళారు. ఇదే టైంలో FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ మీటింగ్కి అధ్యక్షత వహించాడు. సో మరి అక్కడ అందరూ వచ్చారు, అంటే అగ్ర దర్శకులు వచ్చారు, యువ దర్శకులు వచ్చారు, అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ వచ్చారు, యువ హీరోలు సైతం వచ్చారు. మరి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఆ వ్యాఖ్యలను బట్టి మళ్ళీ ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వానికి దూరం పెంచేలా, మరోవైపు అల్లు అర్జున్ని దాంట్లో మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంత పీకల్లోతు కష్టాల్లో ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ మీటింగ్కి ఎందుకు అటెండ్ అవ్వలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే టైం చూసి దెబ్బ కొట్టిన చిరుకి టైం చూసి దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడున్నా ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంటారు. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చిన్నవారైనా పెద్దవారైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. ACM ఉన్న వాళ్ళతో కలుపుగోలుగానే ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో చూసుకుంటే మొదటిగా రేవంత్ రెడ్డి సీఎం అయిన మొదటి నాళ్లలో మెగాస్టార్ ఇంట్లోనే ఒక పార్టీ హోస్ట్ చేశారు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఆ టైంలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి కలవడం జరిగింది, విషెస్ చెప్పడం జరిగింది. సో మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే, అందరితో కలుపుగోలుగా ఉంటారు. మరొక పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి ఫ్యామిలీ, మరి అగ్ర హీరోలైన బాలకృష్ణ, ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ మరి వెళ్ళి రేవంత్ రెడ్డిని వాళ్ళ మీటింగ్లో కలవలేదు. అలాగే ప్రభాస్ కలవలేదు. ఇంకా చూసుకుంటే మిగతా హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వీళ్ళందరూ మరి కలవలేదు. రవితేజ వీళ్ళందరూ మరి సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళ మీటింగ్లో కలవలేదు. చిరుని ఒక్కనే, ఎందుకంటే చిరు గురించి మాట్లాడితే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు కదా. మళ్ళీ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి చిరంజీవి అంటే ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మొత్తం దూరం పెంచాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ టైంలో అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి చిరంజీవి వెళ్ళలేదు. సో అల్లు అర్జున్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ చేసుకోవట్లేదని వార్తలు క్రియేట్ చేసి, ఇలా ఒక టైంపాస్ వార్తలన్నీ క్రియేట్ చేసి మళ్ళీ ఏదో ఒకటి అట్లా మసాలా రుద్ది దాన్ని హైలైట్ చేయాలని కొంతమంది అయితే చూస్తున్నారు. కానీ అటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా క్లియర్గా, ఇటు నాగార్జున, ముఖ్యంగా కింగ్ నాగార్జున వెళ్ళి ఆయన ఎన్కన్వేషన్ కూల్చేసినప్పటికీ కూడా, అంటే హైడ్రా వాళ్ళు కూల్చేసినప్పటికీ కూడా ఆయన వెళ్ళి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలవటం. అంటే బయట ఎన్నైనా జరగవచ్చు, కానీ మనమంతా ఒకటే. ప్రభుత్వం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తుంది. సినిమా ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం ఏది చెప్తే అడుగు జాడలో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంటుంది. మేము నటులను కూడా ప్రభుత్వం చెప్పినట్టు అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఏమైనా యాడ్స్లో నటించమంటే కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ వెళ్ళి కలవడం, స్నేహపూర్వకంగా ఉండడం, మంచి వాతావరణం నెలకొల్పడం, అంటే అందరం కలిసిమెలిసిగా ఉండి అటు సినిమా ప్రేక్షకులకు, ఇటు ప్రభుత్వం తరపున ప్రజలకి అందరికీ మంచి వాతావరణం క్రియేట్ చేసి అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఉందామన్నట్టు అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రభుత్వం ఒక మీటింగ్ ఏర్పరిస్తే దాన్ని కూడా మొత్తం నాశనం చేసే విధంగా రూమర్స్ క్రియేట్ చేసి, అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి అలా రాయడం సరైన పద్ధతి కాదు అని కొంతమంది అయితే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.